నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు హైటెక్ లెవెల్ గేమింగ్ ముఠా పట్టివేత 35 లక్షల విలువైన నగదు సామాగ్రి స్వాధీనం TSPSC బాధితులకు న్యాయం జరిగే వరకు పోరు BJYM నగర ఉపాధ్యక్షుడు భానుప్రకాష్ స్పష్టీకరణ మున్సిపల్ చైర్పర్సన్ ఏకపక్ష నిర్ణయాలు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి అధికార పార్టీ సభ్యుల నిరసన కేసీఆర్ హటావో ఆటోవాలా బచావో నినాదంతో ముందుకు సాగుతాం తెలంగాణ ఆటో డ్రైవర్స్ కన్వీనర్ మొహమ్మద్ అమానుల్లా ఖాన్ వెల్లడి హైటెక్ లెవెల్ గేమింగ్ ముఠాను బాల్నగర్ SOT బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని బాల్నగర్ DCP శ్రీనివాసరావు షాపూర్ నగర్లోని తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. బాచుపల్లి మయూరా ఫార్చ్యూన్ గ్రీన్ హౌస్ గేటెడ్ అపార్ట్మెంట్లో ఈ ముఠా హైటెక్ గేమింగ్ నిర్వహిస్తుండగా దాడి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మల్పెద్ది అన్వేష్ కుమార్తో పాటు ఫంటర్ రాజేష్, రాఘవరావు, కోటేశ్వరరావు, నరేష్ కుమార్, గంగరాజును అరెస్ట్ చేశామని అన్నారు. నిందితుల నుంచి 29 లక్షల పైగా నగదు, 8 సెల్ ఫోన్స్, 3 మైక్రోఫోన్స్, 2 కౌంటింగ్ మెషిన్లు, 12 సెట్ల స్పెషల్ స్కానర్ కార్డ్స్, 200 గేమ్ కాయిన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి మొత్తం విలువ 35 లక్షలు ఉంటుందని అన్నారు. ఇది అంతా స్కానింగ్ అవుతా ఉంది. అబ్జర్వ్ చేయండి, నా చేతితో సహా కనపడుతుంది. దీని లోపల ఇప్పుడు మనం ఇట్లా తీయగానే ఇన్ అవుట్ అనేది కూడా దానికి డిస్ప్లే అవుతుంది. నెంబర్ 2 అని వస్తుంది. నెంబర్ 1 అంటే ఇన్, 2 అంటే అవుట్. సో అది చూసుకొని దాన్ని బట్టి పందెం కానీ అట్లా ఎన్నిసార్లు 100% యాక్యురసీ. అన్ని చోట్ల కూడా యాంటీ సోషల్ యాక్టివిటీస్ మీద చాలా స్ట్రింజెంట్గా మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో బాచుపల్లి ఏరియాలో మనకి మయూరి ఫార్చ్యూన్ గ్రీన్ హౌస్ ఫీల్డ్ అపార్ట్మెంట్స్లో మనం ఒక రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మనం ఒక ఆర్గనైజర్ని, ఒక హైటెక్ గేమింగ్ ర్యాకెట్ని మనం బస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా దీంట్లో ఉన్నటువంటి మోడస్ ఆపరెండి ప్రకారం మనం అన్వేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోను, ట్రాన్స్మిటర్సు, స్కానింగ్ డివైజెస్, మైక్రోఫోన్స్, అదేవిధంగా స్పెషల్లీ మేడ్ గేమింగ్ కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్, అంటే ఇవి కూడా వీటిలో ఎన్క్రిప్టెడ్ ఉందన్నమాట. సో దీంట్లో మోడస్ ఆపరెండి ఏంటంటే అతని దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్కి ఎదురుగా ప్లేయింగ్ కార్డ్స్ పెట్టినప్పుడు ఆ ప్లేయింగ్ కార్డ్స్ని ప్యాటర్న్ మొత్తాన్ని ఆ మొబైల్ ఫోన్ స్కాన్ చేస్తుంది. ఆ స్కాన్ చేసినప్పుడు దాంట్లో మనం ఎక్కడి వరకు అయితే దాన్ని కార్డుని మనం బ్రేక్ చేస్తాము, కార్డ్స్ని తీస్తాము, ఆ నెంబర్ని ప్లస్ అదేవిధంగా ఇన్ అండ్ అవుట్లో మనకి ఆ నెంబర్ అనేది ఇన్లో పడుతుందా అవుట్లో పడుతుందా అనేటటువంటి మెసేజ్ కూడా ఇతనికి ఫోన్లో డిస్ప్లే అవుతుంది. TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు కోటి మంది ఆందోళనకు గురయ్యారని, వారందరికీ న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని BJYM నగర ఉపాధ్యక్షుడు భానుప్రకాష్ స్పష్టం చేశారు. TSPSC కార్యాలయం ముట్టడిలో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన BJYM నేతలకు నాంపల్లి కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేయడంతో వారు విడుదలయ్యారు. చెంచల్గూడ జైలు నుంచి ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు విడుదల కావడంతో బీజేపీ నేతలు, BJYM కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని వారికి స్వాగతం పలికి చెంచల్గూడ జైలు నుంచి ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు విడుదల కావడంతో బీజేపీ నేతలు, BJYM కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని వారికి స్వాగతం పలికి రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా BJYM రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ మాట్లాడుతూ సిట్ సీఎం కనుసన్నల్లోనే ఉంటుందని, అందుకే ప్రశ్నాపత్రాల లీకేజ్ ఘటనపై CBI సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కూడా విచారించాలని డిమాండ్ చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా పోరాడినటువంటి మేము 16 రోజుల పాటు జైలుకి వెళ్ళడం జరిగింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కు ప్రధాన కారకులైనటువంటి వాళ్ళు ఈరోజు మంత్రులుగా ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేసి జైలు గోడల మధ్యలో ఉంచి వాళ్ళని అనగదొక్కలు అనుకుంటే ఇలా అరచేత్తో సూర్యకాంతిని అడ్డుకున్నట్టు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని సభ్యులు బహిష్కరించారు. చైర్పర్సన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ తమను పట్టించుకోవడం లేదని సాక్షాత్తు అధికార పార్టీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆఫీస్ ముందు 14 మంది కౌన్సిలర్లు నిరసనలు తెలిపారు. అదేవిధంగా దమ్మాయిగూడలో 100 గంటలు లేదు, ఊగటోళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. కానీ ఇళ్ళ ట్యాక్స్ మాత్రం మేనేజర్ గారు ఇళ్ళ లేడీస్ను బయట గుంచి ఫోటోలు తీసి వారి నానా ఇబ్బంది టెక్స్ కట్టకపోతే నానా ఇబ్బంది చేస్తున్నాడు. ఇప్పుడు పంచాయతీ సిబ్బంది పెట్టి నిన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడి మంచి బయట గుంచి ఫోటో తీసి కట్టకపోతే ఫోటో పేపర్లు వేస్తాం 3,000 రూపాయలకే. ఈ 3,000 రూపాయలకే ఒక నిరుపేదరాలను ఇబ్బంది పెట్టినటువంటి మేనేజర్ గారు ఈ విధంగా మాకు మిగతా నిధులు మంచి తాగడానికి నీళ్ళు లేవు, సాయంత్రం మీద దోమలు పెడదాం, కుక్కలు పెడదాం, పట్టిపోతే కుదరగడలేదు. ఇలాంటి మున్సిపాలిటీలో మన టెక్స్ మాత్రం భారీ వసూలు చేస్తున్నారు. అది గరీబాల మీదనే ఉన్న మీద మెయిన్ రోడ్ మీద ఎన్నో చట్టాలు ఉన్నాయి, చూడండి వారి మీద పోతలేరు మన దగ్గరికి. అదేవిధంగా ఒక మామూలు ఇల్లు కట్టుకుంటే భవానీ నగర్లో మామూలు ఇల్లు కట్టుకుంటే 1,500 ఇస్తేనే మేనేజర్ గారు సంతకం పెడుతుందంట. అది నిన్ననే వాళ్ళు కౌన్సిలర్కు రిపోర్ట్ చేయడం జరిగింది, కౌన్సిలర్ మాకు క్లియర్ చేయడం జరిగింది. ఒక గరీబాన్ ఇంటికి 1,500 ఇస్తేనే అవసరం ఇస్తున్నారు అంటే ఎంతవరకు సభావిధి చెప్పండి. సరిగ్గా చెప్పు. మా దగ్గర ఉన్న భవానీ నగర్, ఆ భవానీ నగర్లో కనీసం ఒక రోజు కూడా లేదు. అట్లాంటి దగ్గర కూడా 9వ వార్డు నుంచి గెలిచిన 3 సంవత్సరాలు అయిన దగ్గర నుంచి మాకు ఓన్లీ 70-75 లక్షల ఫండ్ వేయడం జరిగింది. కనీసం మెయిన్ రోడ్లు వేసుకునే పరిస్థితి కూడా లేదు. వెనుకబడిన వార్డులు ఉంటే మున్సిపల్ నిధుల్లో 40% వాడాలనేది మన మున్సిపల్లో చట్టం ప్రకారం ఉంది. కానీ మన దమ్మాయిగూడ మున్సిపాలిటీకి వచ్చేసరికి వెనుకబడిన వార్డులను గుర్తించేది లేదు, వెనుకబడిన వార్డుల డెవలప్మెంట్కి ఫండ్ వాడేది లేదు. ఏదున్నా వార్డు వైజ్ ఇస్తా అని చెప్పడం వరకే. అది కూడా ఇప్పుడు మాకు దాదాపు 8 నెలలు అయింది. మాకు మున్సిపల్లో సాధారణ నిధులు మాకు వార్డు వైజ్ ఇవ్వడం ఇచ్చి తెలంగాణలో పెరిగిన ధరలకు ఆటోల మీటర్ పెంచడం లేదని, ఆటో వాలాలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని తెలంగాణ ఆటో డ్రైవర్స్ కన్వీనర్ మొహమ్మద్ అమానుల్లా ఖాన్ మండిపడ్డారు. హిమాయత్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటు రైతులకు కానీ ఇటు ఆటో వాలాలకు కానీ ఎటువంటి న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం వెళ్లిపోవాలని, ఇలాంటి ప్రభుత్వం తమకు అవసరం లేదని అన్నారు. అందుకే కేసీఆర్ హటావో ఆటో వాలా బచావో అనే నినాదంతో ప్రతి ఒక్క ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉస్మానియా డెంటల్ ఆసుపత్రి దగ్గర ఆటో డ్రైవరు 70 ఏళ్ళ వయస్సు అయింది. ఆటోలు ఆపి ప్రయాణికులను దించి పక్కన నిల్చున్న వ్యక్తి 100 రూపాయలు ఇవ్వమని అడిగాడు. నేను ఎందుకు ఇవ్వాలని 100 రూపాయలని ఆయన ప్రశ్నించాడు. అంతలో ఆయన గుద్దడం మొదలుపెట్టిండు. నేను తర్వాత అక్కడ పడిపోయాడు. దవాఖానకు తీసుకుపోతే అంతులనే ఆయన మరణించినట్టు కూడా తెలిసింది. అయితే ఈ విషయం మా దృష్టికి రాగానే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చాము. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్, మన ఆయన పేరు షేక్ అమ్జద్ అనే ఆటో డ్రైవరు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మేము ప్రభుత్వాన్ని వెంటనే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా ఆనంద్ అనే ఒక ఆటో డ్రైవరు సికింద్రాబాద్ ఏరియాలో ఆటో వెనకాల భాగంలో నిద్రపోతుంటే ఎవరో కొందరు పెట్రోల్ పోసి ఆయన చంపేశారు. అయితే మేము ఆ ఆటో డ్రైవరు వాళ్ళ ఫ్యామిలీ మహారాష్ట్రలో ఉంటే
వాళ్ళని ఇక్కడ పిలిపించి ₹1,00,000 మా యూనియన్ తరఫు నుంచి ఇదే ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి ఆ సియాసత్ ఎడిటరు జాయిద్ అలీ ఖాన్ ఆయన చేతుల ద్వారా ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అయితే మేము డిమాండ్ చేస్తున్నాము, చూస్తున్నారు కదా రైతుల విషయంలో ఏ రైతు పండించినా 10 రోజుల లోపల ₹5 లక్షలు ఇస్తున్నారు. ఇది నా కేసీఆర్ ప్రభుత్వం. ఆటో ఇవ్వాలంటే వాళ్ళకి ఇదే అయినా చూపు మనుషులు కారా? ఏం చేశారు మీరు? ఎవరికైనా ఇచ్చారా? అది ఆరోజు చచ్చిపోయి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. ₹1 చిల్లి గవ్వ ఇవ్వలేదు. ఇదేనా కేసీఆర్ ప్రభుత్వం అంటే? కాబట్టి మేము కేసీఆర్ హటావ్ ఆటో డ్రైవర్ బచావ్ అని నినాదం ఇస్తున్నాము. ఈ నినాదంతో ఉద్యమించాలని ఆటో డ్రైవర్కు చేసి మేము తరఫున నిలదీస్తున్నాము. అయితే ఆటో డ్రైవర్లకు చరిత్ర ఉంది. ఆటో డ్రైవర్లు ఏ పార్టీని మద్దతు ఇచ్చినా ఆ పార్టీ గెలుస్తుంది. చరిత్ర ఉంది. ఎన్టీ రామారావుకు మేము మద్దతు ఇచ్చాం. ఆయన 2వ సంవత్సరమే ఆయన అధికారంలో వచ్చాడు. తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గారు ఒక నెల అక్కడ సంఘటన జరిగినప్పుడు మేము ఎన్టీఆర్తో నిలబడ్డాం, ఆయనతో నిలబడ్డాము. ఎన్టీ రామారావు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, చైర్మన్ ఇచ్చి 85లో నేను కంటెస్ట్ చేశాను. శ్రీరామనవమి సందర్భంగా అనంతపురం శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. SSBN కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ టవర్ క్లాక్ మీదుగా శ్రీకంఠం సర్కిల్ పాతూరు నుంచి తపోవనం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వరకు ఈ శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరాముడి జన్మ విశిష్టతను ప్రజలకు ఇచ్చిన సూక్తిని ఉత్సవ సమితి నాయకులు తెలిపారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గడప లోపల కులం, గడప బయట హిందువులం అనే నినాదంతో ఈ శోభాయాత్ర సాగింది. కుడివైపు వెళ్ళండి అందరూ, కార్యకర్తలు ఒక్కసారి వెళ్ళండి అందరూ కూడా. ఆనంద్ ప్లీజ్ వెళ్ళు, నువ్వు కూడా వెళ్తే బాగుంటుంది. మరొక 5 నిమిషాలు మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. వేదిక అందరూ కూడా దయచేసి కిందకి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అనంతపురం పట్టణంలో శ్రీరామసేన ఆధ్వర్యంలో హిందూ బంధువులందరూ కలిసి ఒక భారీ బైక్ ర్యాలీ నిర్వర్తిస్తున్నారు. వినాయక ఉత్సవ సమితి అదే మాత్రంలో శ్రీరామ ఉత్సవ సమితి అని చెప్పేసి అన్ని పార్టీలకి, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అనంతపురం జిల్లాలోని హిందూ సోదరులంతా ఒక వేదికగా తయారై ప్రతి ఒక్క శ్రీరామనవమికి ఒక ఉత్సవం నిర్వహించాలి. అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత మన అసలైన రామాలయం నిర్మాణం జరుగుతుంది. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా హిందువులందరూ శ్రీరామనవమి పండుగని సంతోషంగా వైభవంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో ఈరోజు అనంతపురం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ ఒకటి ఈరోజు ప్రారంభించబోతున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ తెలుగు ప్రజల గుండె చప్పుడు అని పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ కెకే నారాయణరావు అన్నారు. రింగ్ రోడ్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో 42వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్నారు. ముందుగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొనతాల వెంకట్రావు, విష్ణు చౌదరి, శ్రీనివాస్, దాడి జగన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం ప్రజలకి, పేదలకు, బలహీన వర్గాలకు, ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు, బీసీ వర్గాలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆ రోజు బీదలు ఆకలితో అలమడిస్తా ఉన్నారంటే ఆ ఆకలి కేకలు విని రామారావు గారు 2 రూపాయలకే కియోల బియ్యం పథకం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అంతేకాకుండా చేసిన కార్యక్రమం ఏంటో చెప్పండి. ఒక మంచి విజన్తో ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 అనిపించుకున్న నాయకుడు వాళ్ళ వారసులు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు మన బుద్ధ నాగజగదీశ్ గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందినదని, దీన్ని స్థాపించిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని సిరిసిల్ల నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆవునూరి దయాకర్ అన్నారు. టీడీపీ సిరిసిల్ల కోఆర్డినేటర్ తీగల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి అయూబ్ ఖాన్, ఇరుకుల్ల భాస్కర్, అల్లం శివమ్మ, జెట్టి కొమరయ్య, కోనరావుపేట మండల కోఆర్డినేటర్ మోతే రాజరెడ్డి, ఆడేప్ సత్తయ్య, పిస్కా మల్లేశం, ఎండి సల్మాన్, పంజా బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు వసంతాలు 41 అయిపోయి 42 సంవత్సరంలో అడుగుతున్నామన్న ఇవాళ ఇక్కడ ఘనంగా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. కరెక్ట్ 42 సంవత్సరాల క్రితం గూడు గూడు గుడ్డ అనే నినాదంతో బడుగు బలహీన వర్గాల కోసమే పుట్టిన పార్టీ మన తెలుగుదేశం. అలాంటి సిద్ధాంతాన్నే పేదలకు అన్ని రకాల వసతులు అందించాలని రామారావు గారు ప్రధాన ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించారు. ప్రతి ఒక్కరికి అన్ని అందుబాటులో ఉండాలనే ఉద్దేశంగా అప్పుడు జనతా వస్త్రాలు కానీ 2 రూపాయల కిలో బియ్యం కానీ ఆ జమానాలు ఆ టైంలో అందించారు. కాబట్టి తర్వాత పోతే రెవెన్యూ సిస్టంలో కూడా మార్పు చేసి మాండలిక వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చారు. తెలుగుదేశం పార్టీ మూలంగానే ప్రజలలో బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. అది ఇంకా కొనసాగుగా ఉంది. అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా టీడీపీని బడుగు బలహీన వర్గాల పార్టీగానే అనుకుంటా ఉన్నారు. ఇదే వారసత్వాన్ని కొనగించిన మన చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు విదేశాలకు వెళ్ళడం అంటే కేవలం లేబర్ పని కోసమే మస్కట్, దుబాయ్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. బడుగు బలహీన వర్గాలకు కూడా చదువు ఉండాలంటే చదువు ఉంటే ఇంకా అభివృద్ధి చెందుతారని విజన్ 2020 పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ పెట్టేసి ఈరోజు మనం ఎక్కువగా ప్రతి ఇంటి నుంచి ఒక్కరిని. ఉపాధ్యాయ సమితి పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న ఎయిడెడ్ టీచర్ల జీతాలు వెంటనే విడుదల చేయాలని, ప్రతి నెల 1వ తేదీ నాటికి జీతాలు చెల్లించాలని, రిటైర్డ్ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న 2 ఏళ్ల నాటి గ్రాట్యుటీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా పిలుపు ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ చూస్తే ఒక 200-300 మంది మనం గ్యాదర్ కావచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేతనాల కోసం ఉద్యోగ ఉపాధ్యాయులు ఈనాడు ఉద్యమం మొదలుపెట్టిందంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. కానీ వాస్తవంగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా లేదనేది నిజం. అది కానీ ఈరోజు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో
ఉపాధ్యాయులు వేతనాల కోసం అట్లాగే పెండింగ్ బిల్లుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మొదటి దశగా చేసినటువంటి పోరాటాలు జిల్లా కేంద్రాలలో 33 జిల్లా కేంద్రాలలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని జిల్లా కేంద్రాల్లో జరిగినటువంటి డిటిఓల ముందు జరిగినటువంటి ఆ పోరాటాలు విజయవంతమైనవి. అట్లాగే ఈరోజు 24 నాడు జరిగినటువంటి అట్లాగే ఈరోజు 28న జరుగుతున్నటువంటి రాష్ట్ర కేంద్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులంతా కదిలి వస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ వేతనాలు కావచ్చు, అట్లాగే పెండింగ్ బిల్లులు దాదాపు సంవత్సరానికి పైగా పెండింగ్లో ఉన్నాయి. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈనాటికి 2 సంవత్సరాలైనా కూడా గ్రాట్యుటీ అమౌంట్ రాలేదు, అట్లాగే ఎరియర్స్ రాలేదు, అట్లాగే తన లీవ్స్కు సంబంధించినటువంటి వేతనాలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం చెల్లించలేదు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్లో శ్రీ వివేకానంద విద్యామందిర్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ఫంక్షన్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్, కరస్పాండెంట్ సునీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఎంతో పైకి ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. My school name is Vivekananda Vidyamandir High School. I love my all teachers. I love all my teachers. I hope that blessings always with me. Thank you. ఇక రెండవది పెరగటం. పెరుగుతున్నాడు అంటే తండ్రి ఆనందపడాలి, ఆనందపడే రకంగా పెరగాలి. అంటే ఎట్లా పెరగాలి? ఆనందపడే రకంగా. అంటే ఆ పెరిగే దాంట్లోనే అన్ని ఇటువంటి కార్యక్రమాలు వస్తాయి. చదువు వస్తుంది, కల్చరల్ ఈవెంట్స్ వస్తాయి, స్పోర్ట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆ తండ్రి ఆనందపడే రకంగా ఉండాలి. ఇక మూడవది బ్రతకటం. ఈ బ్రతకటం అనేది సమాజం కూడా ఆశ్చర్యపోయే రకంగా బతకాలి. సమాజం కూడా ఆశ్చర్యపోయే బతకంగా, అంటే ఏ ఒక్కడు కూడా మనల్ని పాయింట్అవుట్ చేయకుండా ఆ విధంగా బతకాలి. ఆశ్చర్యపోయే రకంగా, అంటే అటువంటి సృష్టిని మనం సృష్టించాలి. గత 30 సంవత్సరాలుగా సరైన విద్యను అందిస్తున్న తమ కళాశాలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతోందని నంద్యాల జిల్లా చాగలమర్రి శ్రీ వాసవి ఆర్ట్స్, కామర్స్ అండ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ముల్లా షాబుద్దీన్ తెలిపారు. కళాశాల ఆవరణలో చెట్లతో పర్యావరణాన్ని కాపాడుతూ ఎంతో చక్కగా నడుపుతున్నామని, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ కళాశాలలో అడ్మిషన్లు పొందాలని సూచించారు. తమ కళాశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో, ప్రభుత్వ బ్యాంకులలో, వివిధ సంస్థల్లో జాబ్ చేస్తున్నారని అన్నారు. వివరాలకు కళాశాల కరస్పాండెంట్ కృష్ణం శివప్రసాద్ లేదా కంప్యూటర్ లెక్చరర్ టి మహేశ్వరయ్య వాళ్ళ సెల్ నంబర్ 9492945605, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి కుమార్ సెల్ నంబర్ 9493923683 లేదా ప్రిన్సిపల్ ముల్లా షాబుద్దీన్ సెల్ నంబర్ 9951020310లో సంప్రదించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను ముల్లా షాబుద్దీన్, శ్రీ వాసవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా శ్రీ వాసవి విద్యా సమాజం వారు నన్ను ఎన్నుకున్నారు. అందుకోసము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్తో 2 మాటలు పంచుకోవడం కోసము నేను ముందుకు వచ్చాను. ముందుగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్ మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. తర్వాత మనం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత భవిష్యత్తుకు వెళ్ళవలసిన కోర్సెస్ చాలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళవచ్చు, ఫార్మసీ చేరవచ్చు, డిగ్రీ కూడా జాయిన్ అవ్వచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, డిగ్రీ జాయిన్ అవ్వాలి అనుకున్న విద్యార్థుల కోసం చెప్తున్నాను. డిగ్రీ జాయిన్ అవ్వాలనుకునే విద్యార్థుల కోసము మన శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో జాయిన్ అవ్వండి అని తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి, వాసవి డిగ్రీ కళాశాలలోనే ఎందుకు జాయిన్ అవ్వాలని మీ మైండ్లో ఒకటి అట్లా ఉండొచ్చు. ఎందుకు జాయిన్ అవ్వాలని ఒకటే రీజను, ఈ వాసవి డిగ్రీ కళాశాలకు 40 సంవత్సరాలుగా పైబడిన చరిత్ర ఉన్న కాలేజ్ ఇది. ఇక్కడ
చాలామంది చదువుకొని టీచర్లుగా, లాయర్లుగా, డాక్టర్లుగా మరియు ఇతర ఉన్నత పదవుల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చదువుకొని స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం దాదాపుగా 3 ఎకరాలకు పైన ఉన్న గ్రౌండు, విశాలమైన గదులు, పెద్ద లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ విత్ ఏసీ, అలాగే మిగతా ల్యాబ్స్ కూడా విశాలమైన ల్యాబ్స్, అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ కూడా ఉండడం వల్ల మీరు ఒకసారి కాలేజ్కి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత జాయిన్ అవ్వండి అని తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకొక ముఖ్య ఉద్దేశం, ఇక్కడికి మీ ముందు వచ్చి చెప్పడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా, ఒక 2-3 సంవత్సరాలుగా మన కళాశాల, వాసవి డిగ్రీ కళాశాల పైన దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు. కొన్ని కళాశాల వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ జాయిన్ అవ్వద్దు, ఇక్కడ స్టూడెంట్స్ చేరవద్దు, ఇక్కడ సరిగా లేదు అని వాళ్ళ స్వలాభం కోసము ఇక్కడ జాయిన్ కావద్దు అని అంటున్నారు. అవన్నీ అసత్య ప్రచారాలు. సో దయచేసి వాటిని మీరు నమ్మొద్దు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైటెక్ లెవెల్ గేమింగ్ ముఠా పట్టివేత, 35 లక్షల విలువైన నగదు సామాగ్రి స్వాధీనం. టీఎస్పీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరు, బీజేవైఎం నగర ఉపాధ్యక్షుడు భానుప్రకాష్ స్పష్టీకరణ. మున్సిపల్ చైర్పర్సన్ ఏకపక్ష నిర్ణయాలు, కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి అధికార పార్టీ సభ్యుల నిరసన. కేసీఆర్ హటావో, ఆటోవాలా బచావో నినాదంతో ముందుకు సాగుతాం, తెలంగాణ ఆటో డ్రైవర్స్ కన్వీనర్ మొహమ్మద్ అమానుల్లా ఖాన్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.